హాయ్ గురు అందరికీ నమస్తే. నేను శివ. మీరు చూస్తుంది ఎస్కే వాయిస్ తెలుగు. సరిపోదా శనివారం సినిమా చూసేసారా? చూసినోళ్ళు కింద కామెంట్ చేయండి. చూడనోళ్ళు మన రివ్యూ చూసి సినిమా చూడాలా లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయాలా అనే దాన్ని నిర్ణయం తీసుకోండి. లాగ్ లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టోరీ గురించి అయితే మాట్లాడదాం. స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది చాలా రెగ్యులర్ లైనే. కాకపోతే క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో నానిది, ఆ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. ఏదైతే తీసుకున్నాడో ఒక థీమ్ తీసుకున్నాడో నాని క్యారెక్టర్‌కి అది చాలా యూనిక్‌గా ఉంది. ఇప్పటి వరకు మనము అలాంటిది అంటే కొన్ని మారుతి సినిమాల్లో ఇది రెగ్యులర్‌గా మనకు కనిపిస్తా ఉంటది. ఇలాగ కొంచెం మతిమరుపు ఉండడము, లేకుంటే ఇట్లా కొన్ని అంటే క్యారెక్టర్‌కి అదే డస్ట్ అంటే అలర్జీ ఉండటము ఇట్లాంటి డబ్బంటే ఇంట్రెస్ట్ ఉండటము. ఇలాంటి మారుతి సినిమాలో మనం ఎక్కువగా గమనిస్తా ఉంటాము. ఎలాగైతేనేం వివేక్ ఆత్రేయ ఒక మంచి క్యారెక్టర్‌నైతే మనకు ఇంట్రొడ్యూస్ చేశాడు. క్యారెక్టర్ నేమ్ సూర్య. ఆ సూర్య అనే క్యారెక్టర్ చేసే హంగామా సినిమా అంతా గనుక మనల్ని చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తది. దానికి తోడుగా దానికి సహాయంగా మనం చేసేటువంటి సీఐ దయా క్యారెక్టర్ కూడా మనల్ని వెరీ ఇంట్రెస్టింగ్‌గా సినిమాలోకి తీసుకెళ్ళిపోతది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కోఆర్డినేషన్ గాని, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గాని, ఎస్పెషల్లీ చెప్పాలంటే హీరో డామినేటింగ్ పెర్ఫార్మన్స్ అంటారు చూసినావా? అలాంటి పెర్ఫార్మన్సెస్ ఇక్కడ ఈ సినిమాలో అయితే మనము దయా దగ్గర నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ క్యారెక్టర్ చేసిన ఎస్‌జే సూర్య గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం ఎన్ని సార్లు చూసినా ఆయన క్యారెక్టర్‌ని అంటే ఎన్ని విధాలుగా విలనిజం చేసిన ఆయన మనకు ఇంకా చూడబుద్దవుతుంది. వాట్ ఎన్ యాక్టర్! నిజంగా చెప్పాలంటే వర్స్‌టైల్ యాక్టర్ అంటారు చూసారా? అలాంటి ఒక మంచి గొప్ప యాక్టరు. నాని యాక్టింగ్ గురించి మనం ఎంత మాట్లాడుకుంటామో ఖచ్చితంగా అంతే మనము ఎస్‌జే సూర్య గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే హీరో ఎంత గొప్పవాడు అవ్వాలనుకుంటే తన ప్రత్యర్థి కూడా అంతే బలంగా ఉండాలి. ఈ సినిమాకి అవి 2 గనుక 2 పిల్లర్స్ లాగా చాలా బాగా యూజ్ అయినాయి. ఇందాక చెప్పాను కదా! మీకు స్టోరీ లైను, రొటీన్ లైన్ అని చెప్పేసి. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్ కొత్తగానే ఉంటాయి. 2 క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగానే ఉంటాయి. కానీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ప్లాట్ అంటే తీసుకొని దేని మీద కథ నడుస్తది అనే దానికి ఏదైతే ఉందో అలాంటివి మనం ఇంతకుముందు 2, 3 చూసేసాం అనమాట. ఒక 'కిక్ 2' గావచ్చు, మన 'ఎవడు' గావచ్చు. ఇలాంటి స్టోరీ లైన్స్ అంటే ఒక ఊరిని ఉద్ధరించాలా, లేదంటే ఆ ఊరిని మార్చాలా అనుకునే కాన్సెప్ట్స్ మనం ఇంతకు ముందు 2, 3 సార్లు చూసామనమాట. బట్ ఆటికి, వీటికి డిఫరెన్సెస్ ఏదంటే, మనల్ని ఎక్కడా గనక డీవియేట్ కాకుండా అంటే వాళ్ళిద్దరి క్యారెక్టర్‌లతో మనల్ని లాస్ట్ వరకు కూర్చోబెట్టగలిగాడు వివేక్ ఆత్రేయ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే, మధ్యలో మనకు తెలియకుండానే కొన్ని జోకులు విపరీతంగా వెళ్తాయి. అలాగే నవ్వొస్తా ఉంటది. ఎంతసేపు సీరియస్ మోడే కాకుండా. మీకు సినిమా చూసినంత సేపు ఏమనిపిస్తదంటే, మనం నిజంగానే ఒక కొత్త కథ చూస్తున్నామా అనే ఫీలింగ్ ఉంటది. కానీ కథ అయితే రొటీనే. కానీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ గనుక మనం అలా బిహేవ్ చేస్తాయి. సో, దానివల్ల ఏమవుతదంటే సినిమా నుంచి ఎవరు గనుక డీవియేట్ అవ్వకుండా సినిమాని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్లారిటీగా, క్లియర్‌గా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. మాస్ ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఇది వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళని అలరించే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎన్నో ఎలివేషన్ షాట్స్ అయితే కావచ్చు, అలాగే ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవి చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. కెమెరా ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా బాగా చేశారు కెమెరా వర్క్. అలాగే ఎడిటింగ్ కూడా దాన్ని అదరగొట్టి పడేశారు. ఈ సినిమాకి ఈ ఇద్దరు క్యారెక్టర్‌లు 2 పిల్లర్స్ అయితే, మూడో పిల్లర్‌గా మనము వివేక్ ఆత్రేయ అని చెప్పొచ్చు. అలాగే నాలుగో పిల్లర్‌గా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ బయట విన్నప్పుడు అంతగా ఎక్కలేదు. టు బీ ఫ్రాంక్లీ ఏమాత్రం అనిపించలేదు. కానీ సినిమాలోకెళ్ళిన తర్వాత సాంగ్స్ అలాగే ఉంటాయి. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది మటుకు మనల్ని కూర్చొనివ్వదు కుర్చీల్లో. పర్టిక్యులర్‌గా 'ఎస్‌జే సూర్య' గారు వచ్చేటప్పుడు గాని, అలాగే మన 'నాని' వచ్చేటప్పుడు గాని, వాళ్ళకిద్దరి మధ్య జరిగే సన్నివేశాలప్పుడు గాని, అలాగే ఫైట్ సీక్వెన్స్‌లో గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఎంత వరకు కావాలో అంతవరకు పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటి వరకు కొన్ని క్లాసిక్సే ఇచ్చాడు మనకు. మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్ అయిన వాటిల్లో, అలాగే మాస్ సినిమాల్లో ముఖ్యంగా బాగా పాపులర్ అయిన సినిమా ఏదైనా ఉందంటే 'కింగ్ ఆఫ్ కోత'. 'కింగ్ ఆఫ్ కోత'లో బీజం ఇప్పటికి చాలా మంది మైండ్‌లో నుంచి పోదు. దానికంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఆ బీజానికి. అలాగే ఈ సినిమాలో గూడా మన 'ఎస్‌జే సూర్య' గారు కొట్టిన బీజము అది ఖచ్చితంగా ఫుల్ ట్రెండ్ అయిపోతది. అంత బావుంటది అది బీజం. ఈ సినిమాలో గూడా 'ఎస్‌జే సూర్య' కొట్టిన బీజం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ట్రెండ్ అయిపోతది. అలాగే 'నాని' ఎలివేషన్స్ అప్పుడు ఇచ్చిన మ్యూజిక్ కూడా టాప్ నాచ్ ఉంటది. ఇలా ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్‌లై ఖచ్చితంగా ఈ సినిమాని నిలబెడతారు. అలాగే 'డీవీవి దానయ్య' ప్రొడ్యూసర్ వీళ్ళకి ఏం కావాలో అవన్నీ గనుక చాలా నీట్‌గా సమకూర్చారు. వీళ్ళ కాంబినేషన్‌లో లాస్ట్ టైమ్ వచ్చిన 'అంటే సుందరానికి' సినిమా ఫుల్ క్లాస్ అయితే ఇది ఫుల్ మాసు. 'నాని' మాస్ సినిమాల్లో ఖచ్చితంగా ఇది ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటది. నిజంగా ఈ సినిమా చూసినప్పుడు నాకేమనిపించిందంటే 'నాని' మార్కెట్ ఇంకొంచెం ఎక్కువుంటే చాలా బాగుండనిపించింది. ఈ సినిమా అంత బాగా రీచ్ అవుతది మాస్ ఆడియన్స్‌కి. ఎందుకంటే మాస్ ఆడియన్స్‌కి ఎప్పుడైనా సినిమా బాగా రీచ్ అయినప్పుడే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అయితది.
ఈ సినిమా ఆడియన్స్‌కి దగ్గరయ్యే సినిమా. అందుకే నాకు చాలా నిజంగా చెప్పాలంటే దీనికి ప్రమోషన్స్ కూడా చాలా తక్కువనే నాకనిపించింది. చాలా మందికి ఈ సినిమా ఈరోజని తెలీదు. అలాగే 'నాని' సినిమా ఒకటొస్తుందని చెప్పి చాలా ప్రమోషన్స్ కూడా చాలా తక్కువే. నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే సినిమా చూసినప్పుడు ఓవరాల్‌గా ఏమనిపించిందంటే స్టోరీ లైన్ ఇంకొంచెం బాగుంటే బాగుండనిపించింది. అంతకు మించి ఈ సినిమాలో ఇంక వేరే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. కావాల్సిన ఎలివేషన్స్, కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఈ సినిమాలో లభిస్తాది. అలాగే ప్యూర్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో లభిస్తాయి. మనం 100, రూ. 150 పెట్టి సినిమాకి పోతే మటుకు హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఎలాంటి డిసప్పాయింట్ అయితే ఈ సినిమా చెయ్యదు. ఇది ఈ సినిమా మీద నాకున్న ఒపీనియను. అలాగే నేను చూసిన అనుభవం మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. ఈ వీడియో ఇప్పటి వరకు చూసుంటే మీకందరికి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ వీడియో చేయకపోవడానికి కారణం ఏందంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను. దానికి సంబంధించిన చిన్న క్లిప్ అయితే మీకిక్కడ నేను వదులుతాను. సో, దానివల్ల కొన్ని నెలలు ఇలా గ్యాప్ వచ్చేసింది. అలాగే నేను కొంచెం ఇక్కడ సెటప్ చేసుకోవడానికి, అలాగే నాకంటూ అంటే వీడియోలు చేసేదానికి కొంచెం సెటప్ కావాలి గదా! ఒక రూమ్ ఇట్లా అదంతా సెట్ చేసుకోవడానికి ఇండియాకొచ్చి అంటే కువైట్‌లో ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు ఇండియాకొచ్చి ఇదంతా చూసుకునేదానికి కొంచెం టైం పట్టింది. సో, ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద, అలాగే ప్రతి ఒక్క అంశం మీద నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియోలు రెగ్యులర్‌గా వచ్చేదానికి ట్రై చేస్తాను. నా సబ్‌స్క్రైబర్స్ చాలామంది ఇప్పటి వరకు 3400 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ గనక ఎవ్వరు గనక అన్‌సబ్‌స్క్రైబ్ చేయకుండా ఉన్నందుకు వాళ్ళందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మిమ్మల్నయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయను. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోలొస్తాయి. రెగ్యులర్‌గా అలాగే సినిమా రివ్యూలయితే మనం ఖచ్చితంగా అది చిన్న సినిమా గాదు, పెద్ద సినిమా గాదు, డబ్బింగ్ సినిమా గాదు. ఏదైనా సరే ప్రతి ఒక్క సినిమాకి ఇక నుంచి మన దగ్గర రివ్యూలుంటాయి. దయచేసి ఇప్పటి వరకు నాకు సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకొని నా ఛానెల్‌ని ఫాలో చేయండి. మీకు ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను. ఐ ప్రామిస్ థట్.